హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు ది రాజా సాబ్ మేకర్స్. రీసెంట్ గా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన మారుతి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మొన్న మధ్య ట్రైలర్ రిలీజ్ చేసి అంతలోనే ఇచ్చిన అప్డేట్ ఏంటి? అసలు ఈ ప్రమోషన్ల స్పీడ్ అంతా దేనికోసం? ది రాజా సాబ్ మేకర్స్ ప్రభాస్ అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. వరుసగా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ట్రైలర్ అప్డేట్ కంటే ముందుగా ప్రభాస్ ఇంట్రో సాంగ్ షూట్ కంప్లీట్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసిన డైరెక్టర్ మారుతి సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయని ఎక్స్ లో ఫోటోల్ని షేర్ చేసి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఇలా వరుసగా ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ చేస్తున్న మారుతి సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనాలు ఓటీటీ డీల్ సెట్ చేసుకునేందుకే డైరెక్టర్ మారుతి ఈ రేంజ్ లో హడావిడి చేస్తున్నారంటున్నారు. రాజాసాబ్ సినిమా బిజినెస్ సంగతి ఎలా ఉన్నా ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్న మారుతి రాజాసాబ్ బ్యాలెన్స్ సాంగ్స్ ని అదే జోష్ తో కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రభాస్ ఇంట్రో సాంగ్ ని కంప్లీట్ చేసిన మారుతి హీరోయిన్స్ మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నారు. ఇందుకోసం రాజాసాబ్ యూనిట్ గ్రీస్ లో ల్యాండ్ కాబోతుంది. ఈ మంత్ లోనే మొదలయ్యే ఈ కొత్త షెడ్యూల్లో మిగిలిన 3 సాంగ్స్ కంప్లీట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది రాజాసాబ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రేస్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమా 2026 జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రభాస్ ని డైరెక్టర్ మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారో అనే డౌట్స్ కి చెక్ పెట్టింది 3 minutes 34 seconds లాంగ్ డ్యూరేషన్ తో వచ్చిన సినిమా ట్రైలర్. ప్రభాస్ కామెడీ టైమింగ్, హీరోయిన్స్ తో రొమాన్స్ సహా గూస్ బంప్స్ అనిపించే హర్రర్ ఎలిమెంట్స్ తో వచ్చిన రాజాసాబ్ ట్రైలర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. మరి చూడాలి ఈ పాన్ ఇండియా ఎంటర్టైనర్ తో ప్రభాస్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో. కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొన్ సడన్ ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో సుమతిగా సినిమాలో కీ రోల్ ప్లే చేసిన దీపిక స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతూనే ఉంది. రూమర్స్ లో ఎంతమంది పేర్లు వినిపిస్తోన్నా కొత్త సుమతి కోసం సర్చింగ్ లో ఉన్న నాగశ్విన్ ఈసారి బాలీవుడ్ జోలికి వెళ్లకుండా సౌత్ హీరోయినే సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి కల్కి 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరు? దీపికా పదుకొన్ తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2లో ఇక భాగం కాదని అఫీషియల్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చింది వైజయంతి మూవీస్. స్పిరిట్ తర్వాత ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిన దీపిక హాట్ టాపిక్ అయ్యారు. నార్త్ లో ఆ గోల్ అంతా ఎలా ఉన్నా డార్లింగ్ అభిమానులు మాత్రం ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ సినిమాలో కొత్త సుమతిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు. అంతేకాదు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఏ హీరోయిన్ అందుకుంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు. కల్కి 2 హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన నాగాశ్విన్ సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి 2898 ADలో దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్ ని సాయి పల్లవితో రీప్లేస్ చేయాలని చూస్తున్నారట నాగాశ్విన్. ఇందుకోసం ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టిన డైరెక్టర్ సాయి పల్లవితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కల్కి టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా ఆ వైరల్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో కల్కి 2లో సుమతి రోల్లో సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ పార్ట్ లో నటించిన దీపికా పదుకొన్ని ఈజీగా మరిపించేస్తుంది అంటున్నారు జనాలు. సాయి పల్లవి కంటే ముందుగా కల్కి 2లో హీరోయిన్ గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రభాస్ తో ఆల్రెడీ జోడీ కట్టిన పూజా హెగ్డే సహా బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ తో పాటు రష్మిక, సమంత నటిస్తారని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తోంది ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సాయి పల్లవి న్యూస్. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 పార్టులుగా తెరకెక్కుతోన్న రామాయణ సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ కల్కి 2లో సుమతి రోల్ కి ఫైనల్ అయితే సాయి పల్లవికి మరిన్ని పాన్ ఇండియా ఆఫర్స్ క్యూ కట్టడం పక్కా అంటున్నారు ఆడియన్స్. విజయదశమికి కాంతారా చాప్టర్ 1 తో ఆడియన్స్ ముందుకొచ్చిన రిషబ్ శెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ డంకా మోగిస్తున్నారు. కాంతారా సూపర్ హిట్ కావటంతో ప్రీక్వెల్ ని మరింత భారీగా తెరకెక్కించారు హోంబలే నిర్మాతలు. ఓవర్సీస్ తో పాటు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న రిషబ్ శెట్టి సినిమాకి వస్తున్న కలెక్షన్స్ లో మన తెలుగు ఆడియన్స్ వాటా ఎంత? కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ రీజనల్ సినిమా శాండిల్వుడ్ లోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్ లోనూ రికార్డుల కలెక్షన్స్ సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కాంతారా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి
అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రేంజ్ గ్రాండ్ సక్సెస్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 ఇప్పుడు అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ లోనే 4,43,00,000 వసూలు చేసిన కాంతారా నార్త్ అమెరికాలో $1.2 మిలియన్ అంటే 10,65,00,000కు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. డే 1 వరల్డ్ వైడ్ 89 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఓవర్సీస్ తో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న రిషబ్ శెట్టి సినిమాకి వస్తున్నటువంటి కలెక్షన్స్ లో కన్నడ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ వాటానే ఎక్కువ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చాప్టర్ 1 కి ఓవర్సీస్ లో వస్తున్న వసూళ్లు 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారాకి ఇదే రేంజ్ ఓపెనింగ్స్ అందించారు మన తెలుగు ఆడియన్స్. ఇప్పుడు చాప్టర్ 1 కి మళ్లీ అదే రిపీట్ అవుతుంది. ఓవర్సీస్ లో వచ్చిన 1 మిలియన్ గ్రాస్ లో 60% పైగా టాలీవుడ్ ఆడియన్స్ కంట్రిబ్యూషన్ ఉంటే కేవలం 40% మాత్రమే కన్నడ, హిందీ సహా ఇతర లాంగ్వేజ్ నుంచి వస్తున్నాయి. చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే మరో సెన్సేషనల్ అవడం పక్కా అంటున్నారు జనాలు. తెలుగు మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన రిషబ్ శెట్టి చాప్టర్ 1 ట్రైలర్ ని ప్రభాస్ తో లాంచ్ చేయించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో గ్రేస్ చేయించి టాలీవుడ్ ఆడియన్స్ అట్రాక్షన్ గ్రాబ్ చేశారు. సినిమా చూసిన తారక్ బిగ్ స్క్రీన్ పై అద్భుతాన్ని ఆవిష్కరించారంటూ రిషబ్ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అంటూ సందీప్ రెడ్డి వంగ ఇది జస్ట్ సినిమా మాత్రమే కాదు, డివైన్ రోర్ అండ్ కల్చరల్ స్పెక్టాక్యులర్ అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేస్తే కాంతారా చాప్టర్ 1 చూసి ఇండియన్ డైరెక్టర్స్ అంతా సిగ్గుపడాలి అన్నారు ఆర్జీవి. టాలీవుడ్ సెలబ్రిటీలే కాదు, కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, యష్ ఈ డివైన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ పై ట్వీట్ చేశారు. కాంతారా ప్రీక్వెల్ సినిమాలు భారీ సక్సెస్ అవడంతో చాప్టర్ 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ లో టాప్ కంపోజర్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది దేవిశ్రీ, తమన్. ఈ ఇద్దరిలో ప్రెజెంట్ అటు సక్సెస్ ఇటు సినిమాల కౌంట్ పరంగా అప్పర్ హ్యాండ్ మాత్రం తమంది. స్టార్ హీరో, మీడియం హీరో అని తేడా లేకుండా అన్ని సినిమాల్ని తన మ్యూజిక్తో అదరకొడుతోన్న తమన్కి చెక్ పెడుతోన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? టాలీవుడ్లో స్పీడ్ పెంచిన ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరు? చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలన్నింటికీ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ టాలీవుడ్ టాప్ కంపోజర్ గా దూసుకుపోతున్నారు తమన్. దేవిశ్రీ ప్రసాద్ కంటే లేటుగా ఎంట్రీ ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ని చేతిలో ఉంచుకుని బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకుంటూ ఇక టాలీవుడ్ లో తనకు తిరుగుండదు అనుకుంటున్న తమన్ కి చెక్ పెట్టాలని చూస్తున్నారు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్. రీసెంట్ గా కింగ్డమ్ సినిమాని పవర్ఫుల్ బీజిఎం తో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిన అనిరుద్ధ్ టాలీవుడ్ నుంచి మరో క్రేజీ ఆఫర్ అందుకున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న బ్యాడాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇదే బ్యానర్ లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది అనిరుద్ధ్ అందించిన నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంటెన్స్ సీన్స్ లోని విజయ్ ఎమోషన్ ని స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసింది అనిరుద్ధ్ బీజీఎం. ఈ రేంజ్ లో మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు కాబట్టే సితారా నిర్మాతలు బ్యాడాస్ సినిమాకి అనిరుద్ధ్ ని సెలెక్ట్ చేశారు అంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు అనిరుద్ధ్. లాస్ట్ ఇయర్ దేవరా పార్ట్ 1, ఈ ఏడాది కింగ్డమ్ తో బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్ డెలివరీ చేశారు. కోలీవుడ్ టాప్ కంపోజర్ గా చక్రం తిప్పేస్తున్న ఈ బక్కోడు సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో అదో రకమైన ఎక్సైట్మెంట్. అదిరిపోయే మ్యూజిక్ తో పాటు అదే రేంజ్ లో మూవీ ప్రమోషన్స్ చేస్తారు అనిరుద్ధ్. మొత్తంగా అనిరుద్ధ్ టాలీవుడ్ లో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మాత్రం తమనికి టఫ్ ఫైట్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఆ విషయంలో పోటాపోటీగా కిరణ్ అబ్బవరం, ప్రదీప్ రంగనాథ్, జటాధరిని టార్గెట్ చేస్తున్న రష్మిక, వాట్ 2 రిజల్ట్ పై హృతిక్ రోషన్ ట్వీట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ నుంచి థర్డ్ సింగిల్ తిక్కల్ తిక్కల్ విడుదలైంది. యుక్తి తరేజా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 18న ఆడియన్స్ ముందుకొస్తుంది. ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ సింగారి రిలీజ్ అయింది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొస్తుంది. రష్మిక మందన లీడ్ రోల్ నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాహుల్ రవీంద్రన్. వార్ 2 సినిమా షూటింగ్ మొత్తాన్ని చాలా ఎంజాయ్ చేశానన్నారు హృతిక్ రోషన్. ఎవరైనా ఒక నటుడిగా తన బాధ్యతను 100% చేయాలని, అది పూర్తయ్యాక ఇంటికి వెళ్ళండి. వార్ 2 విషయంలో తాను చేసింది కూడా ఇదేనంటూ ట్వీట్ చేశారు హృతిక్.
జాన్వీ కపూర్, సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. డే 1 10 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు 6 కోట్లు సాధించింది. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించిన శశివదనే మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతుంది. తమిళ నటుడు విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆర్యన్ మూవీ తెలుగు రైట్స్ ని శ్రేష్ఠ మూవీ సొంతం చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతుంది. చైతన్యరావు హీరోగా డైరెక్టర్ క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. శ్రేయాస్ చిత్ర, పూర్ణనాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రేమ్, వాసంతిక హీరో హీరోయిన్ గా, దళపతి, రాహుల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మావా సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. వెంకటేష్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఏఆర్ ప్రభావ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నందు, అవికాగోర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న అగ్లీ స్టోరీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది టెన్ మ్యాక్స్. మరి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. Fashion partner Shoppers Stop.